బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాక్ సరిహద్దులో ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడు. అతడి భౌతికాయం శనివారం రాత్రి భారీ ర్యాలీ నడుమ స్వగ్రామమైన కల్లితండాకు చేరుకుంది. వేలాది మంది మురళీ నాయక్ ఆఖరి చూపు కోసం ఎదురు చూశారు. బెంగళూరు నుంచి కల్లితండాకు మురళీ నాయక్ భౌతికాయం తీసుకువెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎదురులేని సేవక, ఓ సైనిక అంటూ మురళీ నాయక్కు నివాళులర్పిస్తున్నారు ప్రజలు. అమరవీరుడు మురళీ నాయక్కు మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, అనిత నివాళులర్పించారు. ఇక మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కాగా నేడు సైనిక లాంఛనాలతో మురళీ నాయక్కు చెందిన పొలంలో అతడి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మరోవైపు వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్ అంత్యక్రియలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా కల్లితండాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో జవాన్ భౌతికాయాన్ని సందర్శించారు. శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాసేపట్లో జరిగే జవాన్ అంత్యక్రియలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. మరో మంత్రి నారా లోకేష్ కూడా జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. మురళీ నాయక్ భౌతికాయానికి నివాళులర్పించారు. మంత్రివర్గం అందరూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూర్చొని ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది మంత్రివర్గం అందరూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూర్చొని ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం.